అమ్మాయిలు, వెల్కమ్ టు పావని వ్లాగ్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. చాలా బ్యూటిఫుల్ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్తో అయితే ఈ వ్లాగ్లో అయితే వచ్చేసాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మంచి రెసిపీస్ అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై అయితే చూపిస్తానండి రెసిపీ. మనకి ఫిష్ ఫ్రైకి కావాల్సిన పీసెస్ తీసుకుని క్లీన్గా కొంచెం సాల్ట్, నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసుకుంటే స్మెల్, జిగురు ఉండదు చేప ముక్కలకి. ఈ ఫ్రైకి తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. తీసుకున్న చేప ముక్కల్ని ఉప్పు, కారం, పసుపు, మసాలా, ఒక హాఫ్ పీస్ కూడా వేసుకుంటున్నాను. నిమ్మకాయ అనేది బాగుంటుంది అనమాట, మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది నిమ్మకాయ వేస్తే. చికెన్ మసాలా వేస్తున్నానండి. అరోమా అనేది బాగుంటుంది, స్మెల్, ఫ్లేవర్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వచ్చి జీలకర్ర, ధనియాలు, హోమ్ మేడ్ మసాలా అనమాట. ఫిష్ కర్రీకి ఇదే యూస్ చేస్తాను, చేపల పులుసుకి నేను ఇంట్లో కూడా. అది కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేస్తాను ఫ్రైలో, చాలా బాగుంటుంది. వంట రాలేని వాళ్ళు చేయొచ్చు, బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో సేవ్ చేసుకుని ఉంచండి. ఉల్లిపాయలు కూడా వేస్తాను, ఆనియన్ స్లైసెస్ వేస్తాను. టేస్ట్ బాగుంటుంది, కొంచెం గ్రేవీగా ఉంటుంది అనమాట ఫిషెస్. ఇది వచ్చి డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై అనమాట. షాలో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను నేను. అండ్ దాంతోపాటు చేప గుడ్లు ఉంటాయి కదా, జన అంటారు, దాన్ని కూడా ఫ్రై చూపిస్తున్నాను నేను. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీ, హెల్త్కి కూడా చాలా మంచిదంట. చేప గుడ్లను అయితే ఒక క్లాత్లో కట్టి ఒక గిన్నెలో వాటర్ పోసి ఉడకబెట్టాలి ఫస్ట్ బాగా. తర్వాత అవి కొంచెం గట్టి పడతాయి ఎగ్స్ అనేవి. తర్వాత వాటిని పీసెస్గా కట్ చేసుకుని చేపల పులుసులో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటిని సపరేట్గా కర్రీ వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఆ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చాలామంది తినరు, ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. బాగుంటుందండి రెసిపీ, అసలు మిస్ అవ్వకండి. హాఫ్ ఆనియన్ పీస్, 1 టమాటో, పచ్చిమిర్చి అయితే వేస్తాను నేను ఈ ఫ్రైలో. జన అంటే చేప గుడ్లు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కర్రీ కూడా సేమ్ ఇలాగ ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా వేసుకుని సేమ్ అలాగే చేసుకోవడమే. చూసారా, ఉడకబెట్టాక ఇలాగ అవుతుందన్నమాట జన. చేప గుడ్లు అనేవి బాయిల్ చేసాక ఇలాగ అవుతాయి. సో వాటిని కట్ చేసుకుని కర్రీలో వేసుకున్నా, ఫ్రై చేసుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాగ్నేట్ చేసుకోవడానికి మసాలా వేసాం కదా, ఆ చేప ముక్కనైతే బాగా కోట్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేస్తేనే పడుతుంది మ్యాగ్నేట్ చేసినప్పుడు. కొంచెం ఆయిల్ కూడా వేస్తానండి నేను, కలుపుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట. మ్యాగ్నేట్ చేసినప్పుడు ఉప్పు, కారం అనేది ముక్కల్లోకి చక్కగా వెళ్తుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, నిమ్మకాయ వేసుకున్నా. సో ఉల్లిపాయలు, కూరగాయలు అనేది కట్ చేశాను కదా, అక్కడ కౌంటర్ టాప్ అనేది అక్కడ క్లీన్ చేసేస్తున్నాను. మనం గిన్నెలు తోముకుని మళ్ళీ అక్కడే పెట్టుకుంటాను కదా, సో వాటికి ఉల్లిపాయ స్మెల్, టమాటా ఇవన్నీ వస్తాయన్నమాట కట్ చేసుకున్నాను. సో అక్కడ క్లీన్ చేసుకుంటే స్మెల్ గట్ట రాకుండా ఉంటుందని ఎప్పుడు కట్ చేసుకున్నా నేను వెంటనే క్లీన్ చేసేస్తాను. మళ్ళీ మర్చిపోతాం కదా అని వెంటనే అయిపోతుంది. నేను ఫిష్ ఫ్రై వచ్చి ఇది షాలో ఫ్రై అనమాట. ప్యాన్ మీద అయితే నేను ఫ్రై చేస్తాను. ఇది వచ్చి దోశ ప్యాన్ అండి, పాతది. దోశలు దాని మీద రావట్లేదు. సో దాన్ని నేను ఫిష్ షాలో ఫ్రైకి కానీ, చపాతీ కాల్చినప్పుడు, పన్నీర్ ఫ్రై చేసినప్పుడు యూస్ చేస్తాను నేను. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే
ఫిష్ ఎగ్స్ ఫ్రై చేయడానికి జన ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి కొంచెం హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అనేది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో మీరు బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో అనమాట ఫ్రై ఇంకా అయిపోతుంది అనగా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేరే మసాలాలు ఏమీ వద్దు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదు దీంట్లో, జస్ట్ చికెన్ మసాలా, అది కూడా లాస్ట్లో వేస్తాను అంతే. మీరు కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఆ అరోమా కూడా బాగుంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా కూడా. నేనైతే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ మీద అయితే చాప్ ముక్కలు అయితే పెట్టేస్తున్నాను, మ్యాగ్నేట్ చేసుకున్నాయి. ఫస్ట్ అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు స్మెల్ అనేది అరోమాని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మనం చేసే వంటలు స్మెల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మనకు కూడా చాలా మంచిదండి, మన హెయిర్కి కానీ మన బాడీకి కానీ చాలా మంచిది కరివేపాకు అనేది. హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా ఎక్కువగా ఫ్రైస్లో యూజ్ చేస్తారు. మనం చికెన్ ఫ్రైలో, ఏ ఫ్రైలో అయినా కరివేపాకుని యూజ్ చేయొచ్చు. చాలా మంచిది, స్మెల్ బాగుంటుంది. సో ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే జన అనేది వేసేసానండి. వీటిని ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయచ్చు. నేను వేసేసాను. వేసాక చూడండి, నేను స్పూన్తో కట్ చేస్తున్నాను, చాక్తో కట్ చేయకుండా వేసి ఇప్పుడు స్పూన్తో కట్ చేస్తున్నాను. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇవి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అప్పుడు వేసేసుకున్నాక అప్పుడు జన ముక్కలని వేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే ఫిష్ ఫ్రై కూడా ఉంది కదా, అది ఎలా ఉన్నదో ఒక్కసారి కదుపుదామని తిప్పాను అనమాట, తిరిగేసాను ముక్కల్ని. చాలా బాగున్నాయి, చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది దీంట్లో అయితేనండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేరేది ఏదైనా పని కూడా చేసుకోవచ్చు, మాడదు దీని మీద అయితే. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఫ్రై కూడా చాలా బాగుంటుంది, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, కమెంట్ చేయండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను ఎక్కడ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూడలేదండి. ఇవన్నీ కూడా మా మదరే చేసేవారు. సో అవన్నీ చూసి నేను నేర్చుకున్నాను. ఇక్కడైతే జన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ చికెన్ మసాలా వేసి క్లిప్ అయితే మిస్ అయింది. సో మీరైతే చికెన్ మసాలా వేసుకోండి లాస్ట్లో. చూసారా, ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్లో చికెన్ మసాలా, ఉప్పు, కారం వేసి బాగా బీట్ చేసి వేస్తున్నాను అనమాట. గ్రేవీ లాగా వస్తుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది ఇలాగే ఉంటుందేమో, పెరుగు లాస్ట్లో వేస్తున్నారు అని అనుకోవచ్చు. లేదండి, చక్కగా ఎగిరిపోయి ఒక గ్రేవీ లాగా వచ్చేస్తుంది. అది దాంట్లోంచి ఒక ఆయిల్ కంటెంట్ అనేది రిలీజ్ అయిపోయి చాలా బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది. మనం వేరేదేం వేసుకోలేకుండా పీస్ గ్రేవీ అలా సరిపోద్ది తినడానికి. మా మదర్కి వచ్చి ఫోను ఏమీ లేవండి, జస్ట్ ఏమైనా టీవీలో చూడడము, లేకపోతే ఆవిడే థింక్ చేసి ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని ట్రై చేసేవారు రెసిపీస్ అన్నీ కూడా. ఆవిడకప్పులో ఫోన్ కూడా లేదు. మా చిన్నప్పుడు అనమాట, మా చిన్నప్పటి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్
రెసిపీస్ ట్రై చేస్తూ ఉండేవారు మా మదర్. చాలా టేస్ట్గా అయితే చేస్తారు. సో మనకి ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చక్కగా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను. కొత్తిమీర అండ్ కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట, నాన్ వెజ్ కన్నా వెజ్కైనా. కొత్తిమీర కూడా చాలా మంచిదండి హెయిర్కి. నాకు తెలిసి హెయిర్కి ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కదా, అడ్వాంటేజెస్ ఉంటాయి, నాకు తెలియదు. సో జ్యూస్ల కింద కూడా చేసి తాగుతున్నారు కదా, మార్నింగ్ టైం జ్యూస్ కింద చేసి తాగుతున్నారు కొత్తిమీరని. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నేను సండే చూపించాను ఇందాక ఫిష్ కర్రీ, అది కూడా. ఇది వచ్చి మండే, నెక్స్ట్ డే. నేను మండే అయితే పూజ చేసుకుంటానండి. చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుడి సామాగ్రి గట్ట. మన దేవుడి గదిలో కానీ మన హాల్లో కానీ ఇలా తాంబేల్ని వాటర్లో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. దీంట్లో మనకి బ్రాస్ వస్తున్నాయి, ఇత్తడి వస్తుంది, రాగి వస్తుంది, వెండి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. అండ్ డైలీ వాటర్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇది కూడా విష్ణుమూర్తి అవతారం కాబట్టి చాలా మంచిదంట. నాకైతే అక్కడ వరకే తెలుసండి. మీకు దీని గురించి బ్రీఫ్గా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది కూడా మా అమ్మగారు అలవాటే అనమాట. మా మదర్ అయితే డైలీ వాటర్ మార్చేవారు. సేమ్ పింగాణి టైప్లో సెరామిక్గా ఉండేదన్నమాట తాబేలు, బాగుండేది. అండ్ ఇక్కడ శివయ్య పూజ అయితే అయిపోయిందండి. మా గార్డెన్లో వచ్చిన ఫ్రూట్స్ అనమాట, అది జాంకాయలు పెట్టాను శివయ్యకి. కర్రీ వచ్చి పెసరొడియాల కూర. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చండి. పెసరపప్పుతో వడియాలు తయారు చేస్తారు, దాన్ని కర్రీ కింద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇవి మనకి వెజిటేబుల్స్ లేనప్పుడు, కొంచెం కర్రీ ఏమైనా బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. పెసరొడియాలను అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. కర్రీలో వేసుకోకముందే వీటిని కొంచెం ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవడం చూపిస్తాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. చూసారా, మనకి ఈ కలర్ వస్తే సరిపోతాయి వడియాలు. అండ్ పెసరపప్పు కూడా మనకి చాలా మంచిది కాబట్టి హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పెసరపప్పులో, మంచిది. అండ్ కందిపప్పు మీద పెసరపప్పు బాగా డైజెస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్, పసుపు కూడా ముందే వేసేస్తున్నానండి. గమ్ముని ఫ్రై అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఈ రెసిపీ కూడా నేనైతే మా అమ్మగారి దగ్గర నుంచే నేర్చుకున్నానండి. ఇప్పుడంటే ఫోన్స్, యూట్యూబ్స్ రకరకాలు వచ్చినాయి, కానీ మా అమ్మమ్మ ఎప్పటి నుంచో ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా చేస్తున్నారు. మంచూరియా కూడా మా అమ్మగారు ఫోన్లో చూసి ఏమీ చేసేవారు కాదు. ఆవిడ ఓన్ రెసిపీ అనమాట. ఏమైనా మనం బయట నుంచి తెచ్చుకున్నామనుకో, ఆ రెసిపీలో ఏ ఇంగ్రీడియంట్ వేశారు అని కనిపెట్టి అది ప్రిపేర్ చేసేవారు అనమాట మా మదర్. సో ఇంటెలిజెంట్ కదా. మనమేముందండి, ఇప్పుడు ఏ రెసిపీ రాకపోయినా మర్చిపోయినా చక్కగా యూట్యూబ్లో, గూగుల్లో సర్చ్ చేసేస్తున్నాము. అదేముంది, గ్రేట్. అలా కాదు కదా, చక్కగా నేర్చుకోవాలి. సో ఇక్కడ పెసరొడియాల కూర కూడా ప్రిపేర్ అయిపోయింది. కర్రీ కానీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. చాలా టేస్ట్గా ఉంటుందండి. వండి ఇలా వండుకుంటే ఏ కూరగాయ అయినా, ఏ రెసిపీ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఆనపకాయ అయినా, దోసకాయ అయినా, ఏదైనా సరే. ఇది వచ్చి ఈవినింగ్ అనమాట. నేను అవకాడో జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిది కాకుండా బాగా ముగ్గింది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి జ్యూస్. అండ్ ఇది కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఈ జ్యూస్ వల్ల మనకి ఫ్యాట్ అనేది వెన్నపూసలాగా కరిగిపోతుందంట తాగితే. ఈ జ్యూస్ తాగినా మనం ఫ్రూట్ కూడా అలా తినేయచ్చు.
అలవాటు లేని వాళ్ళు తినలేరు. కాబట్టి చక్కగా మిల్క్ షేక్ చేసుకుని తాగితే మంచిది. చూసారా, మనకి ఫ్రూట్ కూడా వెన్నలాగే ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది ఈ అవకాడో. ముగ్గింది అయితే టేస్ట్గా ఉంటుంది, పచ్చిది అంత టేస్ట్గా ఉండదు జ్యూస్ అనేది. మిల్క్ షేక్, నేను మిల్క్ షేక్ చేస్తున్నాను. మనం చక్కగా శాండ్విచెస్లో గట్టా కూడా పెట్టుకుని దీన్ని తింటారు. మీకు కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చండి. చూసారా ఎంత చీజీగా వెన్న పూసలాగా ఉంటుందన్నమాట. క్రీమీగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మిల్క్ షేక్ని మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి తాగితే ఎడిక్ట్ అయిపోతారు, మీరే ఎడిక్ట్ అయిపోతారు, ఇంకా తాగాలి అనిపిస్తుంది ఇది. సో కట్ చేసేసుకున్నాక మిక్సీలో వేసుకుని పంచదార వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు పాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, అంతే. కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఎన్ని పాలు వేసి ఎన్ని వాటర్ వేసినా కూడా అది చిక్కగానే ఉంటుంది. కన్సిస్టెన్సీ అంత ఇంకా వేసేస్తారేమో, లేదు చిక్కగానే ఉంటుంది అన్నమాట. క్రీమీగా చిక్కగా ఉంటుంది ఈ మిల్క్ షేక్ అనేది. ఈ అవకాడో ట్రై చేయండి, మంచిగా మన ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఈ ఫ్రూట్ని అయితే ఇంక్లూడ్ చేయండి.